ఇదంతా చేశారు కాబట్టి టీడీపీని జోకుదామని టీడీపీ అంటే అభిమానం. మీరు ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏమన్నా అంటే ఇంతగానం అంటే నేను చూస్తా ఉంటా ఎన్ని వేల లక్షల మంది ఏమొస్తుంది దాని వల్ల ఏమొస్తుంది ఏమన్నా ఉద్యోగాలు, ఎన్ని వేల లక్ష మంది ఏమైనా వ్యక్తిగతంగా లాభం ఉందా టీడీపీ తోటి? నాకేం లేదు. సమాజ శ్రేయస్సు డెఫినెట్ గా అన్ని లక్షల జాబులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని గనక మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకున్న దాంట్లో ఒక చిన్న ప్రపోజల్ మనం సపోర్ట్ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైట్. మరి డైరెక్ట్ కండువా వేసుకోవచ్చు కదా, ఇప్పుడు కండువాతో చూస్తారండి. మరి టీడీపీ కండువా వేసుకోవచ్చు. నేను కండువా వేసుకోవడానికి నేను రెడీ, కాకపోతే డెఫినెట్ గా ప్రతి దానికి టైం ఉంటది. అండ్ వచ్చినప్పుడు కండువా టైం ఎందుకు, ఎట్లాగో మాట్లాడుతా ఉన్నారు. నేను చెప్పనా, ఏ ఇష్యూ అయినా టీడీపీకి సపోర్ట్ చేస్తారు, ఏ ఇష్యూ అయినా బాబుకి సపోర్ట్ చేస్తారు, ఏ ఇష్యూ అయినా లోకేష్ సపోర్ట్ చేస్తారు. రైట్ రీజన్స్ కి రైట్ లీడర్స్ తో సపోర్ట్ చేయకుండా ఇంకెవరిని సపోర్ట్ చేయాలి? అయిపోతుంది కదా ఊకే. డెఫినెట్ గా వేసుకుంటా. టైం వచ్చినప్పుడు కండువా వేసుకోవడమే కాదు, ఎల్లో షర్ట్ కూడా వేసుకుంటా. మానాడు ఉంది కదా, ఆ మానాడులో కనుక రండి అని పిలిస్తే డెఫినెట్ గా ఎల్లో షర్ట్ వేసుకునే పోతా. వైట్ ప్యాంట్ ఎల్లో షర్ట్ వేసుకుని మీరేమో అంటే అంగిల్ చింపుకుంటారు, చొక్కాలు చింపుకుంటారు, మీరు ఓపెన్ చెప్తారు నాకు పిచ్చి అని చెప్తారు. టీడీపీ అంటే బాబు అంటే ఓకే, అసలు మిమ్మల్ని పట్టించుకుంటారా వాళ్ళు? ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి. వెంకటేశ్వర స్వామికి పట్టించుకుంటున్నాడా? మీరు వెంకటేశ్వర స్వామితో పోలవకండి దయచేసి చెప్తున్నా. కంట్రీ అంటే పిచ్చి. ఇండియా నిన్ను పట్టించుకుంటుందా అంటే, ఇండియా నన్ను పట్టించుకుంటుందా? ఇప్పుడు నాకు కంట్రీ అంటే చాలా పిచ్చి. సరే వెంకటేశ్వర స్వామితో పోల్చొద్దను కాబట్టి కంట్రీ అంటే పిచ్చి. కంట్రీ ఫస్ట్. సో డెఫినెట్ గా కంట్రీ అంటే ఆ కంట్రీ నిన్ను పట్టించుకుంటుందా అని అడిగితే నేనేం చెప్తా? ఈ కంట్రీలో పుట్టడమే ఒక గౌరవం. డెఫినెట్ గా ఆ కంట్రీ పట్టించుకోకపోయినా సంబంధించినటువంటి అంశం నువ్వు చెప్పేది, దేవుడికి సంబంధించిన అంశం. నేను అడిగేది బాబుకు సంబంధించిన దేశం, ప్రజలు, పార్టీ తర్వాతనే మనం. అంతే కాదన్నా, నేను ఓపెన్ గా అంటే మీరు గుణమి చేసుకొని చెప్పండి.